ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం చదువుదామా? ఏ శరీరులు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఏ శరీరియు అతిశయపడకుండానట్లు. మీకు బైబిల్ ఉన్నాయా? చూడండి. ఏ శరీరియు అతిశయపడకుండానట్లు అని అక్కడ వాయబడింది. శరీరి అంటే మనం, శరీరంతో ఉన్నాము. మనమందరం కూడా ఏ విషయంలో కూడా అతిశయపడడానికి వీలు లేదంట. దీంట్లో కొంతమంది చాలా వాటిలో అతిశయపడతా ఉంటారు. నాకు డబ్బు ఉంది, నీకేముంది? నాకు ఉద్యోగం, పెద్ద ఉద్యోగం ఉంది, నీకేముంది? నాకు ఇంత జీతం, నీకేముంది? నాకు చక్కటి ముక్కు ఉంది, నీకేముంది? నాకు మంచి కలర్ ఉంది, నీకేముంది? నాకు పొడుగాటి జుట్టు ఉంది, నీకేముంది? అర్థమవుతుంది దానికి. వాడు చేసిన పీజీలను బట్టి, వాడు చేసిన డిగ్రీలను బట్టి, వాడు చేసిన పిహెచ్డీలను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అతిశయపడుతూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు లోపల. నేనేం చేసిన ఎంఎస్సి నాదే, ఏమే నాదేందే ఎంబీబీఎస్ కానీ నేనెవరో తోపు తురుము అని. ఎట్లా? ఇంకొంతమంది చెప్తారు నేను ఐఏఎస్ అంటారు. ఎట్లంటారు? నేను ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, నేనెవరిని, నేను హోమ్ మినిస్టర్ని కానీ, నేనెవరిని ప్రధానమంత్రిని కానీ, నేనెవరిని ముఖ్యమంత్రిని కానీ అంటే శరీరంలో అయిన మనము ఏ విషయంలోన అతిశయపడడానికి వీలు లేదు. మనం అతిశయించడానికి మనకు ఎవరైనా సరే, మన ట్రంప్ గారైనా సరే, ఎవరు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇప్పుడు ఆయనైనా సరే అతిశయపడడానికి వీలు లేదు. నేను మొదట్లో ట్రంప్ గారిని ఏమనుకున్నాను కానీ చాలా భక్తిపరుడు అండి. చాలా భక్తి, వైరాగ్యం కలిగిన భక్తి ఉంది ఆయన. వైరాగ్యం కలిగిన భక్తి ఉంది. భక్తిలో ఉండాలి, భక్తిలో ఉండాలి. నోరు మూసుకొని పోయి ఆదివారం చర్చకు పడి అంటాడు. ఇప్పుడు ఆయన నోరు మూసుకొని ఆదివారం చర్చకు పడి ఎక్కువ మీకు ఇంతకుముందు వచ్చి నేను అట్లా చెప్పలే. జలసా చేసుకోండి, పోయి వీకెండ్ పార్కులకు పోండి, బీచ్లకు పోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అనేవాడు. కానీ ఈయన వస్తానే రాకముందే చెప్పాడు, ఇదిగో నేను వచ్చిన తోలు పీకేస్తాను, మీకు ఏమన్నా చేశానంటే వీళ్ళు ఎవరు ఈయన ఛాన్సే లేదంటున్నాడు. కొంతమందికి వాళ్ళ పేరు మన వాళ్ళే, కొంతమందికి ఏది ఈ దేశంలో అట్లాంటివి చేయడానికి వీళ్ళు లేదంటున్నాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకునేది, మగవాళ్ళే పెళ్లి చేసుకునేది, ఆడవాళ్ళే పెళ్లి చేసుకునేది భద్రం అంటున్నాడు ఆయన. ఇంతకుముందు అక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా, దరిద్రం అంతా కూడా. మగవాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు ఆ పక్క, ఆడవాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. అమ్మ మీకు అంతా తెలియదేమో కదా, కానీ ఆ దరిద్రం అంతా ఆ పక్క నుంచి వచ్చింది. కానీ ఈయన వచ్చినాయి వెంటనే ఇవన్నీ కూడా అరికడతా ఉన్నాడు, భద్రంగా ఉండండి, తోలు పీకేస్తా అని. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఈ జ్ఞానులు, గొప్పవాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు, హోదా ఉండేవాళ్ళు, పలుకుబడి ఉండేవాళ్ళు, పదవి ఉండేవాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, ఎవరు కూడా కూలి చేసుకునేవాడు, దరిద్రుడు, ఎవరు కూడా అతిశయించడానికి వీలు లేదు అంటున్నాడు ఇక్కడ. చాలా మంది చాలా వాటిలో గర్విస్తూ ఉంటారు కదండి. అందుకనే ఇక్కడ చక్కగా రాశారు బైబిల్ గ్రంథంలో, నువ్వు దేంట్లో అతిశయించడానికి వీలు లేదు. కొంతమంది వాళ్ళు చదువుకున్న చదువును బట్టి గర్విస్తారు, వాళ్ళ జీతాన్ని బట్టి గర్విస్తారు, వాళ్ళ ఆస్తిపాస్తులను బట్టి గౌరవిస్తారు, వాళ్ళ అందచందాలను బట్టి గౌరవిస్తారు, వాళ్ళకున్న టాలెంట్స్ని బట్టి గర్విస్తారు.
గర్వించరాదు. ఏ మనుషుడు అతిశయపడడానికి వీలు, ఏ శరీరం అతిశయపడడానికి వీలు లేదంటారు. కొంతమందిలో చూడండి, అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళదండి, అట్లాంటి వాళ్ళతో సహవాసం చేయొద్దండి. నేను ఇంత చదువుకున్నా, నేను ఇంత డబ్బు పరిస్థితున్నా, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత పలుకుబడి ఉంది, నాకు ఇంత అది ఉంది, నాకు ఇది ఉంది, నేను తోపు తురుము అంటాడు చూడు. అట్లా దరిద్రులతో మీరు సహవాసమే చేయొద్దండి, మీరు సహవాసమే చేయొద్దండి. ఎందుకంటే ఆ బుద్ధులు మీకు వస్తాయి, ఆ బుద్ధులు మీకు వస్తాయి. మీకంటే తక్కువని చూస్తే వాళ్ళు ఎక్కిరిస్తారు మిమ్మల్ని. నడుచుకుని పోయేవాడు సైకిల్లో పోయేవాడు నడుచుకుని పోయేవాడిని ఎక్కిరిస్తాడు, స్కూటర్లో పోయేవాడు సైకిల్లో ఎక్కిరిస్తాడు, కారులో పోయేవాడు స్కూటర్లో పోయేవాడిని ఎక్కిరిస్తాడు, హెలికాప్టర్ పోయేవాడు కారులో పోయేవాడిని ఎక్కిరిస్తాడు, విమానంలో పోయేవాడు హెలికాప్టర్ పోయేవాడిని ఎక్కిరిస్తాడు. అంటే అంత ఎక్కిరింపులే. నేను చూడు నేను చూడు నేను చూడు నేను చూడు ఎట్లున్నాను, నేను చూడు ఎట్లుంటాను. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, వస్తే ఏందినా ఇంకా ఈ ఓటు స్పోట పెట్టుకున్నావు, ఏందినా నేను చూనా అన్నాడు. ఒరే నాయన, దేవుడు నీకు ఇచ్చినాడు, పెట్టుకో. దాని గురించి ఎందుకు అతిశయపడుతున్నావు, దానికి ఎందుకు అతిశయపడుతున్నావు? దాని గురించి అతిశయపడదురా, నాకు ఓడ్చుకుంటుంది చాలరా, నాకు ఓడ్చుకుంటుంది చాలు. కానీ నీకు ఇచ్చినావని చెప్పి నువ్వు అతిశయపడొద్దు, నువ్వు అతిశయపడొద్దు. జాగ్రత్త, తోలు బీకేస్తాడు దేవుడు అని చెప్పిన. దేవుడు నమ్మ స్తోత్రం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఆత్మను సంపాదించలేరు కానీ ఇలాంటి వాటిలో అతిశయపడుతూ ఉంటారు, ఇలాంటి వాటిలో అతిశయపడుతుంటారు. అందుకనే శరీరులు అని అక్కడ మెన్షన్ చేశారు. ఇంకా శరీరులు అంటే ఎవరైనా మా శరీరులే కదండి. నువ్వు శరీరే, నేను శరీరే, ప్రధానమంత్రి శరీరే, ముఖ్యమంత్రి శరీరే, అమెరికా ప్రెసిడెంట్ శరీరే, బోత్ ఆర్ ఈక్వల్. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, జ్ఞానులము మేము వాళ్ళము వీళ్ళము అని గొప్పలు చేసుకునే వాళ్ళ కోసము వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడంట. మీకు అర్థం కాదు కదా? మళ్ళీ ఒకసారి చదివిన మాటనే, జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఎవరిని సిగ్గుపరిచేదానికంట? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రిమానిని దేవుడు ఏర్పరచుకుని గట్టిగా ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రి వారిని. మన చర్చిలో ఈ రమణమ్మ అని ఉంది. ఆ బిడ్డకు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలకి చిల్లర తెలియదు. 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలకి ఎట్లా చిల్లర చేయాలని తెలియదు. దేవునికి రాకముందండి. అందుకనే వాళ్ళ మొగుడు బాగా ఆడుకున్నాడు. దొరికిందిరా గొర్రె, నాకు ఏమీ తెలియదు, అమాయకురాలు, బస్ ఎక్కే ఛాన్స్ రాదు, బస్ దిగే ఛాన్స్ రాదు. కాబట్టి బాగా పడేసుకున్నాడు. ఏమి తెలియని అమాయకులు దొరికితే చూడండి ఎట్లా ఆడుకుంటారంటే అట్లా ఆడుకుంటేస్తారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటేస్తారు కొంతమంది. ఆ బిడ్డ దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత అజ్ఞాని, చదువులేంది, 10 రూపాయలకి చిల్లర తెలియంది. నేను మొన్న సంతలేకపోతే సంతలో ఒక గొప్ప శబ్దం, అంటే గట్టి శబ్దం వస్తుంది. ఏం శబ్దం అంటే, నేను మాట్లాడుతూ ఉన్నా. నేనేడ మాట్లాడతాను స్వామి, నేను నేనే ఉన్నానే, ఏడ నా గురించి వినిపిస్తా ఉంది. ఈడ ఏందిరా స్వామి, నేనెప్పుడు చెప్పిరా ఈ సంతలో, నేను ఏడున్నానని చెప్పి ఈ చుట్టుపక్కలంతా చూసుకుంటా ఉన్నా. నేను ఈ చుట్టుపక్కలంతా చూస్తా ఉన్నా. నాలాగనే మాట్లాడుతున్నాడు.
నాలాగనే శబ్దం వస్తుంది అని చెప్పి యాడ మాట్లాడుతున్నాడు ఆయన, యాడున్నాడు ఆయన అని చెప్పి ఎత్తుకుంటా పోయినా. అంగిలు సంతలో అంగిలు ఎత్తుకుంటా పోతే ఒక ఆయన సీరియస్గా ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తాను. ఏం చూస్తుందంటే కూరగాయల కళ చూస్తుంది. నేను దగ్గరికి పోయి సీరియస్గా చూస్తే అటు చిన్న శబ్దం వస్తుంది. దగ్గరికి పోయి చూస్తే పచ్చిమిరపకాయలు సెల్లు పెట్టి దాంట్లో నా వాక్యం పెట్టాను. పచ్చిమిరపకాయలు సెల్లు పెట్టి దాంట్లో నేను చెప్పే వాక్యం పెట్టా ఉంది. నాకు డౌట్ వచ్చి బాబు అన్న, ఈ వాక్యం నీకు ఎట్లా తెలుసు అంటే సమయ రావడం దిక్కు నువ్వే ఉండేదే అంటున్నా. స్వామి రావడం అనేది ఏమో పెట్టించేసిపోయింది స్వామి నా చెవులో అంటాను. అయ్యా చదువుకున్న వాళ్ళు మనం సిరిగేసినాం, చదివేసినాం, చింపేసినాం అనే వాళ్ళు ఎవరు సాక్షి చెప్పాల సంతల్లో. ఆ బిడ్డ చదువు లేనిది, 10 రూపాయలకి చివరలు తెలియంది, అందరికీ దేవుని గురించి పరిచయం చేస్తాను. ఇదేయా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఈ లోకంలో ఈ ప్రాంతంలో ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మాటే కాదు ఇది, ఇప్పుడు జరుగుతున్న మాట కూడా ఇదే, ఇప్పుడు జరుగుతున్న తంతు కూడా ఇదే. నేను అది చేసిన, నేను ఇది చేసిన, నేను ఎంఎస్సీ చేసిన, నేను ఎంఫిల్ చేసిన, నేను అది చేసిన, నేను పిహెచ్డి చేసిన, పీజీ చేసిన. ఏం చేసేది? నువ్వు చేసి నెత్తిన ఉండే ఏడుగులు ఉండిపెట్టే అంతే. కానీ దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎన్నుకున్నాడంట. ఎలాంటి వారినండి? ఎలాంటి వారినండి? వెర్రి వారిని. ఏ సభ నుంచి సంతలో చెప్తే నా వింటారు అన్నాడా? నా చర్చకు మీకు అప్పుడు వచ్చేదంతా ఏదో చెప్తా అయ్యా, ఏదో చెప్పండి అట్లంతా. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. వీళ్ళు డబ్బు ఉండేవాళ్ళు. చెప్పండి ఎవరు? నువ్వు నడుచుకుంటా ఎప్పుడంటే అప్పుడు చేస్తావు చెప్పదా? సిగ్గులా ఎవరికి సిగ్గు వస్తుంది? నీలాంటి జ్ఞానులకు, నీలాంటి గొప్పలకు, డబ్బు ఉండేవాళ్ళము, మేము పలుకుబడి ఉండేవాళ్ళము, మేము వాళ్ళము, మేము వీళ్ళము, మేము తోపులము, తురుములు అని చెప్పుకుంటున్నారే మీరు. మీకు సిగ్గు కలగడానికి దేవుడు వెర్రి వారిని ఈ ప్రాంతంలో ఎన్నిక చేసుకున్నారు. మా ఇంట్లో అందరికంటే తక్కువ చదువు చదివేది నేనే. ఆ చదువు కూడా సరిగ్గా రాదు చదువు. నీకు అర్థమవుతుందా? మా ఇంట్లో అందరికంటే ప్రతి ఒక్కరికి 2-3 డిగ్రీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మంచి గ్రాడ్యుయేషన్ చేసిన మా ఇంట్లో అందరూ కూడా. నేను ఒక్కడే చదువులేనండి అంటే వాళ్ళతో పోల్చుకుంటే. కానీ ఎందుకు దేవుడు నన్ను ఎన్నిక చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుకునేవాడిని. ఒక ఆయన ఉంటుంది, అందరూ నా కాళ్ళ పట్టుకు రావాలా. ఎట్లా? మా ఇంట్లోనేమ్మా అందరూ నా కాళ్ళ కాటికి రావాలా, నేను ఎవరి కాళ్ళ కాటికి పోవాల్సిన పని లేదు అంటుంది. ఏమిటంటే చదువు, జీతం. సిగ్గుండల్లా. నీ జీతం నీ సంఖలో పెట్టుకుని పో. అలాంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని, బలహీనులను ఎన్నిక చేసుకున్నాడట. ఆమేన్, ఆమేన్. అమ్మ, డబ్బు ఉండేవాళ్ళు, పలుకుబడి ఉండేవాళ్ళు, చదవరు, సాధ్యమైనంత కేసై దగ్గరికి కాదు చూడండి. కావాలంటే నేను రేపు వచ్చే ఒక ప్రసంగికుడికి చెప్పానయ్యా,
అదే చర్చ్ యానివర్సరీకి వస్తారు కదా పాస్టర్ గారు, ఆయన చెప్పారు, అయ్యా మా చర్చిలో వాళ్ళంతా కొల్లు అయ్యా. మా చర్చిలో వాళ్ళంతా చదువులేని వాళ్ళయ్యా, కాబట్టి మీరు దేవుడిని అడగండి, మంచి వాక్యం ఇచ్చేట్టుగా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారా అని చెప్పాడు నాకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాలి ప్రభు ఈరోజు సగానికి అంటే, ఈ వెర్రివారి గురించే చెప్పు అన్నాడు. ఈ వెర్రివారి గురించే చెప్పు, ఈ బలహీనుల గురించే చెప్పు. దేవుని వాక్యం వింటున్న దేవుడికి ప్రేమైన వాళ్ళరా, నీ జ్ఞానం లేదనుకుంటున్నావా? నువ్వు పెద్ద చదువు కాదా? పెద్ద అన్నం లేదా? పెద్ద టాలెంట్స్ లేవా? ఒకటి బైబిల్ చదవమన్నా నేను ఇదే చర్చలో. వాడు బైబిల్ చదువుతా తడబడ్డాడు. ఎందుకంటే వాడు చదివింది ఇంగ్లీష్ మీడియం. వాడు తెలుగు మీడియం సరిగ్గా రాదు, తెలుగు సరిగ్గా రాదు. పాప అంతా ఇంగ్లీష్ వాళ్ళు అంతా తెలుగు సరిగ్గా రాదు. సిగ్గుండాలి కొంచెము. తెలుగు బాగా చదివి నేర్చుకోవాలా ఏమే, ఎందుకంటే మనం తెలుగుదాం కాబట్టి. ఏమే, వాడు చదువుతాంటే తడబడి చదువుతాంటే పక్కనవాడు నవ్వుతాడు. భద్రం. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెళ్ళి వారిని ఏర్పరచుకుంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను జ్ఞానిని కదా, నేను చదవని కదా, నేను డబ్బుండేవాడిని కదా, నేను వాడిని కదా, వీడిని కదా. కొంతమంది కింద కూర్చోలేరంట. ఏమిటంటే వాళ్ళ ఇది పోతుంది కింద కూర్చుంటే. కాళ్ళు చేతులు పని చేయవు, వంగమంటే కత్తిగా కూర్చోవలసిందే. ఎందుకంటే కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొంతమందికి కీళ్ళ నొప్పులు ఉంటాయి, కొంతమందికి కండరాల నొప్పులు, బలహీనతలు ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా కుర్చీలో కూర్చుంటారు. అందుకే మేము కుర్చీలు కూడా చేసాం, కాదని చెప్పడం. పెద్దలకు, వృద్ధులకు అట్లా కూర్చోవడానికి. ఒక ఆయన వెనకాల కూర్చొని కుర్చీలో కాలు పోయిన కాలు వేసుకుని నేను వాక్యం చెప్తా అంటే బైబిల్ పక్కన పెట్టేసి కాలు ఇట్లా అల్లాడిస్తాడు. ఇట్లా అల్లాడిస్తాడు. నాకు కొంచెం బాధ అనిపించింది. ప్రభా, వయసులో పెద్దోడినైనా నేనంటే బాగుంటుంది, నువ్వు ఏమో అని ఉన్నా. కరెక్ట్గా కొన్ని రోజులకు కాలు ఎరిగిపోయా. నేను స్వంతం కాలు ఎరిగిపోయా. భద్రం. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సన్నిధిలో దేవుడు ఎవరిని సిగ్గుపరుస్తున్నాడంట? మేము జ్ఞానులము, మేము తెలియగలిగిన వారము, మేము గొప్పవాళ్ళము, మా కులం గొప్పది, మా మతం గొప్పది, మా సాంప్రదాయాలు గొప్పవి, లేకపోతే మేము వాళ్ళము, మేము వీళ్ళము అని చెప్పే వాళ్ళకు సిగ్గు కలిగేదానికి జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలము లేని వారికి బలహీనలను దేవుడు ఏర్పరచుకుంటున్నాడండి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? నువ్వు గొప్పదానివనో, నువ్వు గొప్పవాడనో ఎన్నిక చేసుకోవాలా. నువ్వు ఏమీ లేదని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ వల్ల మీ ఊర్లో జ్ఞానులకు సిగ్గు కలగడానికి, మీ ఇంట్లో మీ వల్ల బలము కలిగిన వారికి సిగ్గు కలగడానికి దేవుడు నీ జాతిలో, నీ ఇంటిలో, నీ ప్రాంతంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంఎస్సీ చేసిన, నేను పిహెచ్డి చేసిన, అవన్నీ మనిషి జ్ఞానం పెట్టుకో. చదువు కాదు ముఖ్యం, సంస్కారం ముఖ్యం. ఏమి? సంస్కారం ముఖ్యం. చదువు నుండి సంస్కారం లేకపోతే ఏం ప్రయోజనం? పెద్దలను గౌరవించకపోతే ఏం ప్రయోజనం? పెద్దలకు గౌరవం లేకపోతే ఏం ప్రయోజనం?
అత్తమామను గౌరవించకపోతే ఏం ప్రయోజనం? మొగుడిని లెక్క చేయకపోతే ఏం ప్రయోజనం? అత్తమామకి అంత అన్నం పెట్టకపోతే ఏం ప్రయోజనం? ఏంటి నీ చదువు? చదువు లేని వారిని, బలహీనులను, వీళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. బలహీనులను, జ్ఞానము లేని వారిని. మీకు ఇందుకే మన చర్చలో ఒక ఉదాహరణ చూపించాం. ఒక అమ్మాయిని, ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఏర్పరచుకోవాలంటే ఒక క్షణంలోనే హన్నను, కైఫాను దేవుడు సువార్థికులుగా పిలిచిండు. హన్న, కైఫాను దేవుడు సువార్థికులుగా పిలిచిండు. ఆయనకు ఆ శక్తి కూడా ఉంది. కానీ హన్న, కైఫాను సిగ్గుపరచడానికి చేపలు పట్టే జాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ హన్న, కైఫా ఎవరు? ప్రధాన యాజకులు. వాళ్ళను సిగ్గుపరచడానికి, వాళ్ళ జ్ఞానమును సిగ్గుపరచడానికి అదే ఊర్లో, అదే జాతిలో దేవుడు జ్ఞానం లేని చేపలు పట్టుకునే జాలలను దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుడు వాక్యం చెప్పేదానికి. వాళ్ళేమంటారంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం మేము టీచింగ్ చేసేవాళ్ళం. ఎట్లా మోషే ధర్మశాస్త్రాన్ని మేము ప్రజలకు టీచింగ్ చేసేవాళ్ళం. మేము గొప్పలం, మేము బాలం, మేము బోయలము, మేము తోపులము, మేము తురుములము అని చెప్పుకుంటున్న వాళ్ళకు సిగ్గు కలిగేదానికి చదువు లేని వాళ్ళని, చేపలు పట్టుకునే జాలర్లని, పనికిరాని వాళ్ళని ఆ ఊర్లో దేవుడు తీసుకొని వచ్చాడు. వీళ్ళని చూసి వాళ్ళు అంటారు, ఒరే భూమిని తల్ల కిందలు చేసిన వాళ్ళు వీళ్ళే కదా. ఎవరు అన్నం ప్లేట్ తిప్పినట్లు భూమిని తిప్పేసినట్టు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞానులను దేవుడు ఏర్పరచుకునే దేవుడు. ఇక్కడ కూర్చున్న మీలో నాకు చదువు లేదు, నేను బైబుల్ చదవలేను, నేను వాక్యం చదవలేను, అందుకే నేను ఇది ఎవరికి చెప్పలేను, భయపడబాకండి. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ డబ్బు ఉండేవాళ్ళు, ఈ ఆస్తులు ఉండేవాళ్ళు, పలుకుడు ఉండేవాళ్ళు నోటి చేస్తారు దేవుడి గురించి. పొరపాటు కూడా దేవుడి గురించి చెప్పరు. నేను నిన్న గొర్రెల భార్య మీటింగ్ పోయిన ప్రార్థనకి, వాళ్ళు ఇంటే చెప్తాడు, సార్ ఎవరన్నా మా ఇంటికి వచ్చినారంటే మీ ఫోటో చూసినంటే పరిగెత్తారు సార్. ఇంటి ముందరనే తగిలించినారు వాళ్ళు. నా క్యాలెండర్, మన క్యాలెండర్ తగిలించారు. ఆ క్యాలెండర్ చూస్తేనే పరారు అయిపోతారంట. ఆ పక్క ఎవరు ఉండరంట. మాకు సంతోషంగా ఉంది సార్ అంటారు. నేనెందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం మీరు వినండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పనికిరాని మనల్ని, గొప్ప గొప్ప చదువున్న వాళ్ళని, గొప్ప గొప్ప జ్ఞానులను, బలవంతులను, చదవడమాటని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చేతులెత్తి దేవుడు, రెండు చేతులెత్తి దేవుడు. ఓ దేవా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఇప్పుడు చెప్పండి, నాకు మీకు చదువు లేదని దేవుడి గురించి ఎవరికి చెప్పరా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ఇంటిలో నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ కులంలో నిన్ను ఏర్పరచుకున్నాడు.
ఏర్పరచుకున్నాడు. నీ ప్రాంతంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? జ్ఞానము కలిగిన వారిని సిగ్గు కలగడానికి, బలము కలిగిన వారికి సిగ్గు కలగడానికి, బలహీనురాలైన నిన్ను, బలము లేని నిన్ను, చదువు లేని నిన్ను, జ్ఞానము లేని నిన్ను, జ్ఞానులకు సిగ్గు కలగడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఏంటో దేవునికి ప్రేమైన వాళ్ళరా, మనల్ని సిగ్గుపరచడానికి ఈ లోకంలో ఎవరు లేరా? దేవుడు మనల్ని ఎత్తి పట్టడానికి. నువ్వు బలహీనుడువా భయపడవద్దు. నా దేవుడు నీకు బలమై ఉన్నాడు. నీకు చదువు లేదా? నా దేవుడు నీకు జ్ఞానమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 10 రూపాయలు చిల్లర తెలియని ఆమె ఈ పొద్దు ఒక 10 లక్షలు వేస్తే గబగబా లెక్క వేస్తుంది. వాళ్ళు ఇంటర్నెట్ లెక్క చూసుకుంటాడు. ఆయన కల్లా ఏంది ఇట్లా లెక్క వేస్తాందా, ఏంది ఇట్లా లెక్క వేస్తాందా? నేను ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినాను చేతికి, నువ్వు లెక్క వేసుకో అని చెప్పి వాళ్ళ భార్యకి ఇచ్చేస్తాను. ఏంటంటే లెక్క వేసి చేస్తాను కరెక్ట్గా. చదువులే నా బిడ్డ టప్ప 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 లెక్కేశాడు బాగేస్తుంది. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు. బలహీనుడు వాళ్ళకు బలమునిచ్చే దేవుడు నాకు. ఆమేన్. ఈ బలము కలిగిన వారం అని చెప్పుకుంటూ, జ్ఞానము కలిగిన వారం అని చెప్పుకుంటూ, మేము తోపులు తుమ్ములని చెప్పుకునే వాళ్ళకు సిగ్గుపరచడానికి మనలాంటి వాళ్ళని దేవుడు ఈ ప్రాంతంలో ఎన్నిక చేసుకున్నాడు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళగా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. భయపడద్దండి. జ్ఞానం లేదని, ఆరోగ్యం లేదని, బలహీనమని, పేదలమని భయపడద్దండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది కీర్తన, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. తప్పటి కూడా దేవుడు చదువుతున్నాడు. ఎన్నిక లేని వారు, నీచులైన మనం, త్రోసివేయబడిన మనం, తృణీకరింపబడిన మనం దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి సాక్షులై మనం ఉండాలి. కొంచెం చదువుకున్న వాళ్ళు చూడండి, కొంచెంసేపు కూర్చుంటే కొంచెం బాగా జీతం వచ్చిన చూడండి, ఏడయ్యా 3 గంటల సేపు కూర్చోండి కాడ, మాకేం పని పడలేవా, మాకు చదువు ఉంది, మాకు డబ్బులు ఉన్నాయి, ఏదో ఒక అర్ధగంట సేపు పట్టలేదు కూర్చొని వస్తాం. వాళ్ళు రారు. వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, మనకే దేవుడు అక్కరా. ఎందుకో తెలుసా? వాళ్ళను సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడమ్మా? ఎన్నిక చేసుకున్నాడు మనల్ని. దేవుని వాక్యం చాలా విలువైంది. ఈ వాక్యంలో మనం జీవించాలి. అక్కడ చూస్తే రోమీలకు రాసిన పత్రికలో మీరు చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ. విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అంటే,
లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అంటేనా? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్పాడంటే, నాయనా నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తానన్నాడు. అప్పుడు విశ్వాసం ఎవరైనా ఉన్నారా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడే. ప్రజలో ఆయనకే బిడ్డలే, ఆయనకే విశ్వాసులే. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తానని. ఈ రోజుల్లో ప్రపంచ దేశంలో ఈ భూమి పైన కోట్ల మిలియన్ పీపుల్స్ యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు మనలాంటి వారు ఉన్నారు. ఆమేన్. ఏది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడేనా? కొన్ని యుగాలకు ముందే అబ్రహాముకు మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మాటని ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం, వింటున్నాం. అబ్రహామును పిలిచిన దేవుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. దిక్కు తోచని సమయంలో ఆయన పిలిచాడు. నిన్ను గొప్ప జనం చేస్తాను రా అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను రా అన్నాడు. అబ్రహాం అంటే ఇశ్రాయేలీయులు ప్రపంచ దేశాలు ఇశ్రాయేలీయులు అంటే భయపడుతున్నాయి. ఏ కారణం? వాగ్దానం చేశాడు, ఎన్నిక చేసుకున్నాడు ఒక్కనే. ఆమేన్. ఒంటరిగా ఉన్నవాడిని, త్రోసివేయబడిన వాడిని, వెలివేయబడిన వాడిని ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. గొప్ప చేశాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమ వాళ్ళ, నాకెవరు లేరు, నాకేమీ లేదు అని భయపడుతున్నావా? నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకేం భయం లేదు, నేను వాళ్ళను వీళ్ళను అని చెప్పుకుంటున్న వాళ్ళు సిగ్గుపడేట్లుగా వాళ్ళ ముందర నిన్ను పెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు మీరుంటే నిశ్చయముగా మీరు ఆశీర్వదింపబడతారు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 24వ వాక్యం. యోబు గ్రంథం 34:24 చూస్తే అక్కడ కూడా చాలా చక్కగా రాయబడి ఉంది. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయువాడు. ఆయన నిర్మూలన చేస్తాడు. బలవంతులు మేము మాకేం భయం, మాకు అవి ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు పొరుగుబడి ఉంది, మాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మాకేం తక్కువ లేదు అనుకుంటున్నారే, వాళ్ళను నిర్మూలన చేసే దేవుడు అంటున్నాడు. మేము చదువుకున్న వాళ్ళు, మేము జ్ఞానులు, మాకు జ్ఞానం ఉంది. ఏమంటున్నాడు? చదవని వాటిని వారి స్థానము ఇతరులకు నియమించి ఉన్నాడు. వారి స్థానము ఇతరులకు నియమించి ఉన్నాడు. వాళ్ళు ఏమి అనుభవించలేదు, వాళ్ళ స్థానం అనగా పరలోక రాజ్యంలో వారికి ఇచ్చే స్థానము నీలాంటి వారికి, నాలాంటి వారికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎన్నిక లేని మనకు త్రోసివేయబడిన మనల్ని దేవుడు ఏర్పట్టుకున్నాడు. నీకంటే గొప్పలు ఉన్నారు. దేవుడు అనుకుంటే మన ప్రధానమంత్రి గారిని పిలిస్తే ఆయన బైబిల్ ఎత్తుకొని రావాల్సిందే, మన ముఖ్యమంత్రి గారిని పిలిస్తే ఆయన బైబిల్ ఎత్తుకొని పిలిస్తే రావాల్సిందే. కానీ వాళ్ళని పిలవడం లేదు దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళను సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవారిని పెట్టుకున్న వాళ్ళు, బలవంతులమైన మేము అనుకున్న వాళ్ళు, వాళ్ళని సిగ్గుపరచడానికి వెర్రి వారైన మనం, తోసివేయబడిన మనం, వెనకబడిన మనం, బలం లేని మనం, ఏమీ లేని మనం, యోగ్యత లేని మనం, చచ్చిన కుక్కలతో సమానులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. కొంతమంది అంటారు, నేను చదువుకునే ఒకడుండే ఎవరైనా మాట్లాడితే కొంచెం ఎత్తుకుంటాడు.
ఎవరు మాట్లాడితే ఇక్కడ చూస్తాడు అంటే ఒక పులుగును చూసినట్టు చూస్తాడు. ఎవరిలా మాట్లాడి ఇట్లా పులుగును చూసినప్పుడు చూస్తాడు. బాగున్నావా అంటే కాదు, నువ్వేదన్నా బాగున్నావా అడిగేది. వాట్ మై పొజిషన్ అంటాడు. ఇప్పుడు మాట్లాడితే ఇదే డైలాగ్ వచ్చింది అందరినీ. నీకు 6 అడుగులు పెట్టారా ఆయన? అందులో నాకు చెప్పాడు అట్లా వాడి గురించి. ప్రభువా నువ్వు ఏందో స్వామి అందరూ బాగుపడాలంటే బాధపడుతున్నారు, కొంచెం మన పొజిషన్ బయటపెట్టు స్వామిని నేను ఎందుకు ఊరికి అనుకున్నా మనసులో. ఆ మరుసటి రోజే వాడి పేరు పేపర్లో వచ్చింది. ఆ మరుసటి రోజే వాడి పేరు పేపర్లో వచ్చింది. ఏమన్నా అని చెప్పి చూస్తే డైరెక్ట్ సంతకం వాడు పెట్టి డబ్బులు తీసుకున్నాడంటే బ్యాంకులో ఎస్పీ లోపల అయినా వాట్ మై పొజిషన్ అందులో మళ్ళా ఏదో నీ పొజిషన్ ఇప్పుడు నా పొద్దు నుంచి అడ్డైలే మానేసి మీకు అర్థమైందా? బాగా వినాలి. వెర్రివారిని సిగ్గుపరచు, వెర్రివారిని వలన ఇట్లాంటి వాళ్ళని సిగ్గుపరుస్తాడు దేవుడు. మేము గొప్ప వాళ్ళము, మేము వాళ్ళము వేలము చెప్పుకుంటే వాళ్ళతో సమాసం చేయకండి. నేను అందుకనే అలాంటి వాళ్ళతో సహవాసం చేయండి, లేని వాళ్ళతో సహవాసం కాదు. ఒకసారి నేను సరుకులు తీసుకుంటాను, షాపులో పర్చేజ్ చేస్తున్నాను. నేను ఒక గొప్ప సౌకర్యం, ఆయన బాగా డబ్బు ఉండేవాడు, వచ్చాడు. ప్రైజ్ ఆ కౌంటర్ దగ్గర నా బిల్ వేస్తున్నాడు. కౌంటర్లో కొన్ని వేల రూపాయలు సరుకులు తీసుకున్నా. ఆయన పోయి పాస్టర్ గారి బిల్లు నా బిల్లు వేసేయండి, అంతా నేనే కడతానన్నాడు. దగ్గర ఒక 10,000 రూపాయలు అవుతుంది. ఆ బిల్లు పాస్టర్ గారికి వెళ్ళండి, నా బిల్లు యాడ్ చేసేయండి అని నేను అన్నాను. ఎవరు నీ బిల్లు నువ్వు కట్టుకుని పో, ఏమి నీ బిల్లు నువ్వు కట్టుకుని పో, పదా బయట ఢంగ్ అయిపోయాడు. ఆయన ఎవరికైనా ఇస్తే సారని చెప్తే గంతులు వేసి తీసుకుంటారు. ఈయనది లేక ఇట్లా వాడుకున్నాడు. ఆయన ఆలోచించండి. తీసుకోవాలి మనల్ని గొప్ప చేసేవాడు దేవుడు. అబ్రహాము అదే అంటాడు, నేను సొదొమ గొమొర్రా రాజుల వలన నేను గొప్పవాడిని అయ్యానని నేను ఎవరు అనబడుతున్నాను, నేను దేవుని వల్లనే గొప్పవాడిని అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవసరం లేదు, నువ్వు నా బిల్లు కట్టేది. ఆయన మన విశ్వాసి కాదు, మన చర్చికి రాడు. ఆయన డబ్బులు ఇస్తే తీసుకుంటామా? అవసరమా అలా డబ్బులు? మనకి అవసరం లేదండి. ఈ లోకంలో డబ్బే కావాలంటే దేవుని సేవకు రావాల్సిన పని లేదు. మస్తు డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బు కోసమే కావాలనుకుంటే
మా వ్యాపారాలు మేము చేసుకుంటా అంటే ఈ వేళకు ఏ స్థితిలో కూడా వెళ్ళిపోయినామండి. ఆ డబ్బే వద్దని నేను దేవుని సేవకు వచ్చాను. ప్లస్ వాడు ఎందుకంటే డబ్బే మహా జబ్బు. ఎట్లాంటి ఈ డబ్బే మహా జబ్బు. ఈ ఆడన్న మామానం బొమ్మ తోటకాడ మామానం దానిట్లో ఉంటాను ఇద్దరు. అర్థమవుతుంది దానికి. ఈ డబ్బు అంతా దరిద్రం ఇవ్వట్లేదు. తలకాయలు ఎందుకు నరికేస్తారు తెలుసా? డబ్బు కోసమే. అన్నదమ్ములు ఎందుకు కొట్టుకొని వస్తారు తెలుసా? డబ్బు కోసమే. అమ్మ నగర కోసం అక్క చెల్లెళ్ళు కొట్టుకొని వస్తారు. ఈ డబ్బు కోసమే మొగుడిని పెళ్ళం చంపేస్తుంది, పెళ్ళం మొగుడు చంపేస్తాడు. ఎందుకయ్యా? డబ్బు కోసమే. ఇక్కడ మీ భార్యను డబ్బు కోసం కొట్టే మొగుళ్ళు ఎవరున్నారా? కొంచెం చేయొద్దండి. మీకు నోబుల్ బహుమానం. మీరు ఆలోచించండి. దేనికోసం బతుకుతున్నాం మనం? వెర్రి వారమే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. బలహీనులమే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? గొప్పవాళ్ళు, చదువులు, డబ్బున్న వాళ్ళు, బలవంతులు అనుకున్న వాళ్ళని సిగ్గుపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలో మీరు చూస్తే యెషయా గ్రంథము 17వ అధ్యాయం 13వ వాక్యం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం. 17:3-13. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవున్నట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోయినట్లు వారును తరమబడతారంట. ఎవరు? మేము గొప్ప వాళ్ళము, మేము డబ్బు ఉండేవాళ్ళము, మేము పలుకుబడి ఉండేవాళ్ళము, మేము గొప్ప వాళ్ళము అని చెప్పుకుంటా అంటారే. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు. వాడి పేరు చెప్పండి. నేను వాడు ఏం చేశాడంటే నెల్లూరుకు పోయాడు. నెల్లూరుకు పోయి ఒక 4 రోజులు ఆ నెల్లూరులో ఒక 2 జతల పొట్లు కుట్టించుకుంటాడు. ఆ పని ఈ పని చేసి ఒక షూటు బూట్ వేసుకున్నాడు. షూటు బూట్ వేసుకొని ఒక వీధిలో బాగా తిరిగాడు. బాగా తిరిగిన తర్వాత ఆ వీధిలో ఒక అమ్మాయి చూస్తా ఉన్నది. వీడేం దేవుడు బలి ఉన్నాడే, వీడేం బలి బస్సు బుట్ట వేసుకున్నాడు, బలి ఉన్నాడు అని చూస్తుంటే వీడు ఫ్లవర్ ఎవరు చూస్తారా అని తిరుగుతున్నాడు. వీడేది బేకార్ ఇన్స్పెక్టర్డు. వీడేం చేసేది ఇట్లా తిరిగేది ఆ వీధిలోనే. ఒక 4 సార్లు 5 సార్లు తిరిగే కొద్ది పాప ఆయమ్మ ఫ్లాట్ అయిపోయిందంట. ఫ్లాట్ అయిపోతే ఏం చేశాడు తెలుసా? వాడు మెల్లిగా పరిచయం చేసుకున్నాడు. నేను మా నాన్న శాంట్రమ్ హాస్పిటల్ డైరెక్టర్. మా నాయన శాంట్రమ్ హాస్పిటల్ డైరెక్టర్. నేను ఒకే ఒక కొడుకుని. మాకు బంగ్లాలు అన్నీ ఉన్నాయి అని చెప్పి అన్నీ చూపించి వాళ్ళు యాడో బంగ్లాలు చూపిస్తుంది. అని మా నాయన చూస్తే నన్ను ఇంట్లో కట్టేసి వేరే పెళ్లి చేస్తాడు. ఇప్పుడు పోతుంటే లేదు కారులో పోదాంరా, ఎవరికి తెలియక అట్లా చూసుకొని వెళ్ళిపోదామంటే ఆ రోడ్డు పక్కన మీరు పోతారే, ఈ ఆరోగ్య ముందర గెస్ట్ హౌస్ ఉంది, 3 అంతస్తులు పొడవుగా. చూసినారా? ఇప్పుడు పెద్ద రోడ్డు కానుకొని ఉంది, గ్రౌండ్ పక్కనే. ఇట్లా పోయేటప్పుడు కుడి పక్కన వస్తుంది గెస్ట్ హౌస్. అదే మాది చెప్పినాడండి.
వాళ్ళంతా అబ్బా డైరెక్టర్ అంటే వాళ్ళ ఆయన పాపం మన బిడ్డ బాగుపడిపోతుందని చెప్పి. కానీ మా వాళ్ళకు తెలిస్తే ఈ పెళ్లి కానివ్వరు, నన్ను పిలుచుకొని వెళ్ళి వేరే పెళ్లి చేస్తాడు అని చెప్పి ఏమేమో మాయ మాటలు చెప్పేసినాడు. చెప్పేసిన తర్వాత లాస్ట్కు వాళ్ళ ఆయన పెళ్లి చేశారు. గాడిలో పాపం పెళ్లి చేసి మీరంతా ఎవరు అవుతుండి మా నాయన వాళ్ళు చంపేస్తాడు అని చెప్పి పెళ్ళాన్ని పిలుచుకొని వచ్చాడు. ఇంటికి పెళ్ళాన్ని పిలుచుకొని వచ్చాడు. పెళ్ళాన్ని పిలుచుకొని వస్తే అది పెంకులు. పెళ్ళాన్ని చెప్పాడు, ఏమి పెంకులు పెట్టావా, ఆ పగలా మాది ఈ పగలా మాది చెప్తే ఏం పెంకులు పెట్టుకుంటూ కొన్ని రోజులు మా ఆయన తెలియకుండా ఉండాలి, గుమ్మం ఉండాలి, ఇది మనకు వారికి తెలియకుండా పెట్టినా మన కొన్ని రోజులు అయితే అడ్జస్ట్ అయిపోతుంది, మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ పొందామని అని అంటాడు. వాళ్ళ ఆయన వాడిపోయి శాంతి హాస్పిటల్. ఇంకా కొన్ని ఎన్ని రోజులు దాచిపెడతారు చెప్పు, దాచిపెడితే పాసిపోదా? లాస్ట్ ఆ పక్కలు ఈ పక్కలు చెప్పి అమ్మ వాళ్ళ నాయన ఇక్కడ కుట్రలు వస్తాడమ్మా పేషెంట్ ఇవన్నీ అని చెప్పాడు. ఆ పాప ఏడుచుకొని మొత్తుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కారు పోయిన కారు వేసుకొని వచ్చేసి ఏమయ్యా డైరెక్ట్ కంటివి అదే ఇది పడేసి కొడతా ఉంటాడు అందరూ. అవి చెప్తే పిల్లలు ఉంటారు అంటాడు. లాస్ట్కి వాళ్ళు బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయి పాపం ఏడుచుకుంటారు. అమ్మ మీ జీవితాల్లో మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి వారిని ఈ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళంతా కూడా సిగ్గుపరిచేదానికి దేవుడు మనలాంటి చదువు లేనివాను, మనలాంటి జ్ఞానం లేనివాను, మనలాంటి బలహీనులను, త్రోసివేయబడిన వారిని, వెలివేయబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను నాను. అలాంటి వారినంట కసువు ఎత్తుకొని వినట్టు ఎత్తుకొని వెళ్ళిపోతుందంట గాలి. ఈ గాలి వస్తే కసువు కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఒరిగెడ్డిని చూసినారా? గాలి వచ్చిందనుకో ఏమైతే ఒరిగెడ్డి పోతా ఉంటుంది కొట్టుకొని. మేము తోపులు తురుములు అనే వాళ్ళంతా అట్లా కొట్టుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు భయపడకండి. దేవుడు మిమ్మల్ని బలవంతులుగా చేయబోతున్నాడు. దేవునికి సాక్షులుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. మీ కుటుంబంలో మిమ్మల్ని బలవంతులుగా నిలబెట్టబోతున్నాడు. మీ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. అంతే, తరమబడతారు. పరిగెత్తాల్సింది ఎట్లా వాళ్ళంతా కూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం ఒకసారి 2వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదువు గట్టిగా. 1 కొరింథీ 2వ అధ్యాయం 6వ వాక్యం. సంపూర్ణమైన వారిని మధ్య జ్ఞానము బోధించుతున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. ఇది ఇప్పుడు బోధింపబడే జ్ఞానము ఈ లోక జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానం వేరే. నువ్వు చేసే ఎంఎస్సీలు, పీజీలు, పిహెచ్డీలు, ఈ లోక జ్ఞానం వేరే. అదంతా కూడా నీ జాన పొట్టగా గడుపుకునేదానికి మనకు వస్తుంది. అవన్నీ కూడా ఒకరోజు మొదలు నుంచి ఏమవుతాం పారేసింది. మీకు అర్థమవుతుందా? ఏనికి పనికిరావు. కానీ దేవుని జ్ఞానము చాలా విలువైనది. హల్లెలూయా. దేవుని జ్ఞానము చాలా విలువైంది. యోబు కొన్ని యుగాలకు ముందు చెప్పాడు, భూమి గుండ్రంగా ఉంది. సైంటిస్టులు చెప్పారు బల్లాకారం ఉంది, ముక్కోణంలో ఉంది అని చెప్పారు. కానీ లాస్ట్కి ఏం తెలిసింది? గుండ్రంగానే ఉంది అని తేలేదు. ఆ జ్ఞానం వేరే, ఈ లోక జ్ఞానం వేరే. దేవుని స్తోత్రం కలుగును గాక. గొప్ప జ్ఞానం అది.
వాళ్ళు ఏమంటారంట చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. జ్ఞానమును బోధిస్తాడనమాట. దేవుడు వెర్రోళ్ళం, జ్ఞానం లేని వాళ్ళం. మేము పరిపూర్ణము, మేము సంపూర్ణము, మేము గొప్పవాళ్ళం అని చెప్పుకున్న వాళ్ళకి ఈ జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకు బోధించేటట్టుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకునేది ఎందుకు తెలుసా? మీ ఇంట్లో గొప్పవాళ్ళని చెప్పుకున్న వాళ్ళకి సిగ్గు కలిగేదానికి. మీ ఊళ్ళో మేమే గొప్పలు బలవంతులు అని చెప్పుకునే వాళ్ళకు, జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళకు సిగ్గు కలిగేదానికి వాళ్లకు మీరు జ్ఞానం బోధించే వాళ్ళగా చేశారు దేవుడు మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రకటించండి వాళ్ళకు ధైర్యంగా. దేవుని వాక్యాన్ని చెప్పండి ధైర్యంగా. దేవుడు మీకు చేసిన మేళ్ళన్నీ ధైర్యంగా చెప్పండి. దేవుడు ఆ జ్ఞానులకు, ఆ బలవంతులకు సిగ్గు కలిగేట్లుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చదవండి మాటని. అది ఈ లోక జ్ఞానము కాదు. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్థకులై పోవచ్చున్న. ఎట్లన్నా? నిరర్థకులై పోవచ్చున్న ఈ లోక అధికారి జ్ఞానం కాదు కానీ, ఈ లోక అధికారి జ్ఞానము కానే కాదు కానీ దేవుని జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను. ఈ జ్ఞానము మురుగై ఉందంట. ఎవరికి తెలియదు ఈ జ్ఞానం? ఈ జ్ఞానము ఎవరికి తెలియదు. ఇది రహస్యంగా ఉంది, ఇది మరుగై ఉంది. ఈ జ్ఞానం అనేకులకు బోధించే జ్ఞానం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మట్టుకు నేనైతే ఇంతమందిని రక్షించే జ్ఞానం నాకైతే లేదు. ఇంతమందిని ఇన్ని కుటుంబాలు దేవుని సన్నిధిని నడిపించే జ్ఞానం నాకైతే లేదు. అది రహస్యముగా ఉన్న జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. బలవంతుల ముందర ప్రకటించేదానికి ఆ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవుడు మనల్ని దీవించే దేవుడు అయి ఉంటున్నాడు. ఆయనే మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు. ఇంకొక మాటను మనము చదువుకున్నాం. యెషయా గ్రంథంలోనే, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వాక్యం చదువుతుంది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం. అప్పుడు నరులు అహంకారము ఆమేన్. నరుల యొక్క అహంకారము అణగత్రొక్కబడుతుందంట. ఎట్లమ్మా? మనుషుల యొక్క అహంకారం. ఈ రోజుల్లో చాలా మంది అహంకారంతో ఉండాలి, అహంకారంతో తిరుగుతున్నారు, అహంకారంతో బ్రతుకుతున్నారు. కొంతమంది వాళ్ళు చేసే చెడు పనులన్నీ వీడియో తీసి, వాళ్ళు చేసే పనికిరాని పనులు, వాళ్ళు చేసే పనికిరాని చేష్టలు, వ్యభిచారాలు వీడియోలు తీసి ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే పని పడతారు. ఇవన్నీ అందరికి పెట్టేస్తారు, మీ పాస్టర్ చెప్పేస్తారు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక మూసుకొని ఇవన్నీ ఇవ్వాల్సిందే. ఏం చెప్తే అవన్నీ కూడా ఎందుకంటే ఇక అందరికీ చెప్పేస్తారు ఇట్లా చేసినాడని. ఎందుకంటే అంత కోపం దేవుని బిడ్డలుగా ఉండి పనికి మంది పనులు చేస్తారా? వీడియోలు తీయరా? మర్యాదగా బతకాలి లేదా? ఇప్పుడు వీడియోలు తీసి పెడతా ఉన్నారు. పనికిరాని చేస్తావా? మంచి పని చేసి తలెత్తుకొని తిరుగుతావు.
నీ గుట్టంతా దాని దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వేం చెప్తే అది వినవద్దు కదా, వినాలి కదా. చెప్పేస్తా, అయ్యి వద్దా, ఏం కాదు చెప్పు. అయిపోయినాయి బతుకాడికి, మీ బతుకులాడికి అయిపోయాయి. దేవుడిని నమ్ముకున్నాక సిగ్గు శరము సేము రక్తం మనం ఉండి మనం దేవుడి జ్ఞానాన్ని బోధించే వాళ్ళం, మనం రహస్యమైన జ్ఞానాన్ని బోధించే వాళ్ళం, మనం పనికిరాని జీవితాలు కాదు జీవించేది మనం. దేవుని వాక్యం చాలా విలువైందండి. దేవుడు నేను ఎవరికి లేని భాగ్యం దేవుడు నీకు ఎన్నిక చేస్తే దాన్ని మీరు సద్వినియోగపరచుకోకుండా దాన్ని చెడుగా దుర్వినియోగపరచుకుంటున్నారా, పనికిరాని చేస్తున్నారా? మీ ఊర్లో, మీ జాతిలో, మీ కులంలో, మీ ప్రాంతంలో ఎవరికి లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చి ఎన్నిక చేసుకున్నాడే, మనం దానికి ఎంత కృతజ్ఞతగా దేవుళ్ళు జీవించాలి. ఎవరెవరు సిగ్గుపరచడానికంట? జ్ఞానులను, బలవంతులను, గొప్ప వాళ్ళను సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే దానికోసం నువ్వు జీవించకుండా ఇంకా కకృతి పడి జీవిస్తావా? కుక్క కక్కింది తిన్నట్లు ఈ లోకంలో అన్ని చేసి వదిలేసినవి మళ్ళీ తింటావా? అన్ని చేసి వదిలే కదా మనం దేవుళ్ళకి వచ్చింది. వదిలేసి మళ్ళీ కుక్క కక్కేస్తుంది, మళ్ళీ పోయి దాన్నే తింటుంది. మనం కుక్కలం కాదు కదా, మనం శ్రేష్టమైన మనుషులం, దేవుని పోలికలో ఉన్నవారు. దేవుడు ఇచ్చిన ఈ ఎన్నిక చాలా గొప్పదండి. అనేకులు సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఇక్కడ వాక్యం చదువు మాట. అప్పుడు నరుల అహంకారము అణగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. మనుషుల యొక్క గర్వము తగ్గిపోతుంది. గర్విస్తున్నావా? ఏ విషయంలో గర్విస్తున్నావు? నీ గర్వం ఒక రోజు దగ్గరలోనే అణిచిపడే రోజు ఉంది. నీ గర్వం తగ్గించే రోజు దేవుడు దగ్గర పెట్టాడు. ఆ రోజు నువ్వు నోరు కొట్టుకుంటే కూడా ఏం లాభం రాదు. గర్వించావు, నిన్ను నువ్వు హెచ్చరించుకున్నావు. ఆ రోజు దగ్గరలో వస్తుంది కాలం. ఆ రోజు నువ్వు ఎంత బాధపడినా, ఎంత పశ్చాత్తాపడినా దేవుడు క్షమించకపోవచ్చు. ఒకవేళ దేవుడు ఈరోజు క్షమించాలని ఆయన ఇష్టపడి ఉంటే ఈ రోజుకైనా నీ జీవితాన్ని మార్చుకో. నా దేవుడు క్షమించే దేవుడు. అనేకులను సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేశాడు. అదే యెషయా గ్రంథం 2వ వాక్యం కూడా చదవండి. 11వ వాక్యం. నరుల యొక్క అహంకార దృష్టి తగ్గింపబడుతుంది. మనుషుల యొక్క గర్వము అనగదొక్కబడుతుంది. ఈ రోజుల్లో అహంకారం ఉంది, మనుషుల్లో గర్వం ఉంది. చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. చాలా అహంకారంగా ఎదుటోళ్ళు పెద్దవాళ్ళే, ఎదుటోళ్ళు గొప్ప వాళ్ళే, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియకుండా అహంకారంగా మాట్లాడుతున్నాం, గర్వంతో మాట్లాడుతున్నాం. వాళ్ళ గర్వం ఏమవుతుందంట? తగ్గిపోతుందంట, అనగదొక్కబడుతుందంట. భయపడొద్దండి. మీ పైన ఎవరైనా గర్విస్తూ ఉంటే, మీ పైన ఎవరైనా హెచ్చిస్తూ ఉంటే, తొక్కేస్తా, తురిమేస్తా, చంపేస్తా, హత్యేస్తా, ఇది చేస్తా, భయపడొద్దు.
భయపడద్దు. కొట్టేస్తాను ఒకటి కొట్టేది సరిపోతుంది. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపుకున్న అది ఇష్టమే. అట్లాంటివి చేయకూడదు. మనం దేవునికి సాక్షులుగా మనం ఉండాలి. గర్వించే వాళ్ళు గర్వం అనిచే రోజు దగ్గరగా ఉంది. అహంకారం లేక అహం తగ్గించే రోజు చాలా దగ్గరలో ఉంది. మీరు సాక్షులు ఉండండి. వాళ్ళను సిగ్గుపరచడానికి, వాళ్ళను అవమానపరచడానికి, వాళ్ళ గర్వాన్ని తగ్గించడానికి, వాళ్ళ అహంకారాన్ని తగ్గించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. 11వ వాక్యం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. మనుషుల యొక్క గర్వము అనగద్రొక్కబడును. చాలా మంది గర్వించారు. నేను చాలా మందిని చూసిన, ఒకరినిద్దరు కాదు. గర్వించిన చాలా మందిని చూసిన. అడ్రస్ లేదు. అడ్రస్ చూద్దామంటే దొరకలే వాళ్ళు. చాలా గర్వంగా మాట్లాడినాను, చాలా గర్వంగా బతికినాను, చాలా గర్వంగా నిమిడుకొని తిరిగినాను. చాలా మందిని చూశాను. అహంకార దృష్టి కలిగిన వాడిని చూశాను. పనికిరాని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళని సిగ్గుపరచడానికి, వాళ్ళని అవమానపరచడానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.